నమస్తే, వెల్కమ్ టు డాక్టర్ రాస్ డెంటల్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన ముందున్నారు డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు. డాక్టర్ గారు 25 ఇయర్స్ నుంచి ఉస్మానియా గాంధీ హాస్పిటల్లో సర్వీస్ చేశారు. 39 ఇయర్స్ నుంచి అమీర్పేటలో ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రజలందరికీ దంత సమస్యలపై అవగాహన కల్పించడానికి ఇవాళ మనకి డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు మన ముందున్నారు. మన సమస్యలన్నిటికీ చక్కగా పరిష్కారం తెలుపుతారు. నమస్తే సార్. నమస్తే, వెల్కమ్ టు డాక్టర్ రాస్ డెంటల్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన ముందున్నారు డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు. డాక్టర్ గారు 25 ఇయర్స్ నుంచి ఉస్మానియా గాంధీ హాస్పిటల్లో సర్వీస్ చేశారు. 39 ఇయర్స్ నుంచి అమీర్పేటలో ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రజలందరికీ దంత సమస్యలపై అవగాహన కల్పించడానికి ఇవాళ మనకి డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు మన ముందున్నారు. మన సమస్యలన్నిటికీ చక్కగా పరిష్కారం తెలుపుతారు. నమస్తే సార్. నమస్తే డాక్టర్ గారు, కొంతమంది ఇంప్లాంటేషన్ చేయించుకుంటారు కదా, ఆ పళ్ళు గట్టిగా ప్రతిష్టంగా అలాగే ఉంటాయా, లేకపోతే కదిలే అవకాశాలు ఏమైనా ఉంటాయా? మా వ్యూవర్స్కి తెలియజేయండి. చాలామంది ఈ మధ్యకాలంలో అందరూ కూడా అంటే ఇంప్లాంట్ అని ఒక మాకు ఇంప్లాంట్ పెట్టండి అని అడుగుతూ ఉన్నారు. అంటే చాలామంది పేషెంట్స్ రావటం, ఇది నాకు ఇంప్లాంట్ పెట్టండి అని అడగటం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు చాలామంది ఈ కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇంప్లాంట్ అంటే అసలు ఇట్లా ఇది ఒక స్క్రూ. ఇంప్లాంట్ అనేది ఒక స్క్రూ. ఈ స్క్రూ ఈ దవడ ఎముకలో పై దవడ కానీ కింద దవడ కానీ ఈ స్క్రూని ఈ దవడ ఎముకలోకి సర్జరీ ద్వారా దీన్ని దించడం జరుగుతుంది అన్నమాట. ఇది దించి ఇది గట్టిపడిన తర్వాత దాని మీద పన్ను ఈ విధంగా పెట్టడం జరుగుతుంది. దీన్ని ఇంప్లాంట్ అంటారు. ఇప్పుడు ఈ పన్ను అంటే ఈ ఇంప్లాంట్ ఒక రూట్గా పనిచేస్తుంది అన్నమాట. ఈ రూట్ అనేది ఈ ఇంప్లాంట్ అనేది దవడ ఎముకలో బాగా పటిష్టంగా ఉంటుంది కాబట్టి ఇది ఇంకా కదలకోకుండా ఉంటుంది. కానీ కొంతమందికి ఇది కదిలే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ ఇంప్లాంట్ చేసిన ఈ పళ్ళు కూడా మనం సరిగ్గా శుభ్రం చేసుకోకపోతే, సరిగ్గా మనం బ్రష్ చేసుకోకపోతే ఈ మధ్యలో ఇప్పుడు చూడండి, ఈ మధ్యలో ఈ ఫుడ్ పార్టికల్స్ ఇరుక్కుపోయి అవి ఇన్ఫెక్షన్ వల్ల ఇవి చిగుళ్ళు వ్యాధికి కారణమవుతాయి. ఈ చిగుళ్ళు వ్యాధి ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా ఈ మ్యాండిబుల్ కానీ మ్యాగ్జిలా కానీ ఈ బోన్ యొక్క సపోర్ట్ అది కోల్పోతుంది అన్నమాట. అంటే ఆ సపోర్ట్గా ఉన్న అల్విలార్ ఎముక, ఈ అల్విలార్ ఎముకని మనం సపోర్ట్ దీన్ని ఈ సపోర్టుగా ఉన్న ఎముక అన్నమాట. ఇది ఈ ఎముక గనక అది కృషించుకుపోతే అంటే చిగుళ్ళ వ్యాధి వల్ల అది ఆటోమేటిక్గా ఇట్లా తినేస్తుంది అన్నమాట. ఈ ఎముకని తినేస్తుంది. ఎప్పుడైతే తినేస్తుందో అది ఇంప్లాంట్ కూడా అది కదిలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంప్లాంట్ చేయించుకున్నా, ఇంప్లాంట్ పళ్ళు పెట్టించుకున్నా మనం పళ్ళని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. ప్రొద్దుట సాయంత్రం కూడా బ్రష్ చేసుకున్నట్లయితే అవి పళ్ళు శుభ్రంగా ఉంటాయి, చాలా పటిష్టంగా ఉంటాయి. ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ గంట సింబల్ కూడా కొట్టండి.